మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. సిపిఐ అధికారుల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుండి లారీలను తెప్పించి తక్కువ రేటుకు లోడింగ్ చేస్తూ తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని లారీ ఓనర్లు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కోల్బెల్ట్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సిసిఐ శ్రీరాంపూర్ సిసిఐ గోదాముల వద్ద కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, సిసిఐ అధికారులను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంది ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది, ఎందుకు ఈ ఆందోళన చేపట్టింది, ప్రధాన మీ సమస్య ఏంది? మాకు ఈ గోదాం గత 15 సంవత్సరాలుగా మా అసోసియేషన్ పరిధిలోనే ఉంది. అసోసియేషన్ నుంచే లోడింగ్ అని చేయడం జరుగుతుంది. ఏదొచ్చినా గోదాంలో యూరియా కానీ పత్తి బీల్స్ కానీ ఇప్పుడు గతంలో రెండు టైంగా దిగినాయి. మేము గతంలో మేమే లిఫ్ట్ చేసినాం. ఇంతకుముందు కూడా ఆదిలాబాద్ సీసీ వాళ్ళు ఆదిలాబాద్ హెడ్ ఆఫీస్ ఉంటే కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడి ఫైనల్ చేసిన 2015లోనే ఇప్పుడు వీళ్ళు చెప్పే కోయంబత్తూర్ అనే రేటు 78,000 మేము ఫైనల్ చేసుకున్నాం. లాస్ట్ టైం 2021లో 1,05,000కి వెళ్ళినాం. అప్పుడు 108 రూపీస్ ఉండే రేటు ఇప్పుడు 96 ఉన్నది. 96 ఉండడం వలన 95,000కి మేము ఫైనల్ చేసినాం. ఫైనల్ చేసినాక కూడా వాళ్ళు మమ్మల్ని కాదని చెప్పి తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి బండ్లు పిలిపించి మాకు ఇక్కడ ఉన్న 300 మంది ఓనర్లని 500 లారీల పొట్టగొడుతున్నారు. ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని మాకు ఏముందో మా లోడింగ్ మాకు ఇప్పించగలరని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసినా తీసుకెళ్తే ఎట్లా స్పందించారు? మేము దీన్ని సిసిఐ అధికారులు మా సిసి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మేము 1,05,000 రూపాయలు అడిగితే 95,000 రూపాయలకు ఓకే చేసి ఈరోజు మమ్మల్ని పోలీస్ కేసులు పెడతాం, మాది సెంట్రల్ గవర్నమెంటు అని చెప్పి దీన్ని మమ్మల్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మా లారీ ఓనర్లను ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని ఈరోజు లారీ నడిస్తే బతికే పరిస్థితులు లేని మా లారీ ఓనర్లు ఇక్కడ ఈరోజు రెండో రోజు ఇక్కడ కూర్చుండి ఛాయ నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చుండి 200 మంది ఓనర్లు చాలా ఇబ్బందితో ఉన్నది. అధికారులు అలాగే కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్లకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, నిజంగా కూడా మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన వీళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నిజంగా సిసి అధికారులను ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? 105 రూపాయలు టన్నుకు తోలేదాన్ని 95 రూపాయలకి మా వాళ్ళు ఒప్పుకున్నారు. 96 వల్ల 95కి మళ్ళా ఎందుకు మళ్ళీ మీరు దాన్ని జిమ్మికే చేస్తారు అంటే లారీ ఓనర్లలో ఐక్యత తక్కువ, ఏముందో బయట నుంచి తెప్పించేస్తాం బళ్ళు అంటే ఈ రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూ ఆ జిల్లాకే వాడతారు. అట్లే ఇప్పుడు మరి మేము ఇక్కడ డీజిల్ ఆయిల్ పంపులకి రెవెన్యూ ఇస్తున్నాం, ఇక్కడ లోకల్లో రెవెన్యూ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మరి ఇవన్నీ మేము స్ట్రైక్ ద్వారా నిరాహార దీక్ష ద్వారా మేము మిమ్మల్ని నిలదీసే పరిస్థితి కనుక మీరు చాలా తొందరగా ఆలోచన చేసుకుని స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసే విధంగా మీరు ముందుకెళ్ళి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సిసిఐ ఆఫీసర్. వాస్తవంగా కూడా ఇక్కడ ఏంది అంటే మేము ప్రజల్లో లారీలు నడుపుకొని బతకడం కాదు, మేము ఒకరికి ఉపాధి చూపిస్తున్నాం, ప్రజలకు సేవ కూడా చేస్తున్నాం. లారీ వాళ్ళమంటే ఏదో పోలీస్ కేసులు పెడతామంటే మీరు ఎవరి మీద పెడతారు పోలీస్ కేసులు? మేము ప్రజల్లో పాలు కొడుతున్నాం, నిత్యావసర వస్తువులు కొడుతున్నాం, ప్రతిదీ రవాణా చేస్తున్నాం. ప్రతిదీ కార్యక్రమంలో దేశానికి సేవ చేసే దాంట్లో మేము జీతాలు తీసుకోకుండా ఇంతో అంతో లారీలు కొనుక్కొని మేము 4 ఉపాధి చూపించుకుంటా మేము బతికేటోళ్ళం. మా మీద కేసులు పెడతామనంటే ఎంతవరకు సంబంధించం అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము మీ జోలికి రాం, మీరు ఏ కిరాయి ఇచ్చుకోండి, కానీ మా కిరాయి మాకు కావాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫిక్స్ చేసిన కిరాయి మాకు కావాలి. రేపటి నుంచి మొత్తం బంద్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ గోదాములలో మాల్ దిగదు, ఇన్వెస్టర్లకు లాస్ట్ చేయొద్దని 2 రోజులు ఆగినాం. ఇన్వెస్టర్ బతకాలి, మేము బతకాలి అని అక్కడ వచ్చినాం. కానీ ఇవాళ ఇన్వెస్టర్లు సీసీఐ వాళ్ళు కలిసి మాట్లాడుకోకూడదంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రేపటి నుంచి ఒక బండి కూడా రానియం, అది ఎక్కడ మేము చూసుకుందాం. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని కూడా తమకు న్యాయం చేయాలని చెప్తాను, లేదంటే కూడా తమ భార్య పిల్లలతో కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే కూడా తమకు సంబంధం లేదని ప్రభుత్వాన్ని అధికారులు అయితే లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.